బీసీ కులగణన అనేటటువంటి దాన్ని ఆల్రెడీ చేశారు తెలంగాణలో. ఆ చేసిన తర్వాత జరిగినటువంటి వివాదాలు మళ్ళీ రీసర్వే చేస్తుండే ఇదంతా జరుగుతోంది. అయితే అక్కడ డేటా పబ్లిక్ డొమైన్లో పెట్టారు. ఆ డొమైన్లో పెట్టిన దాంట్లో అభ్యంతరాల తర్వాత రీసర్వే అది ఇంకో వారం 10 రోజులు సెట్ చేసి ఫైనల్గా క్యాస్ట్ ఫిగర్స్ ఏంటో ఎక్స్ప్రెస్ చేయడానికి రెడీ అవుతున్నారు. బాగానే ఉంది. ఆంధ్రప్రదేశ్లో బీసీ కులగణన జరిగిందా జరగలేదా అంటే అంతకు ముందే జరిగిపోయింది. లాస్ట్ ఇయరే జరిగిపోయింది. ఎవరు చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి సర్కార్ చేసింది. దానికి ఇంత ఆర్భాటం జరిగిందా అంటే లేదు. ఆ టైంలో ఆర్భాటం చేశారు. ఎలక్షన్స్కి ముందు ఒక 3-4 నెలల ముందు అనుకుంటా. ఎలా చేశారు ఇక్కడ కులగణన అంటే ప్రతి 40 మందికి ఒక వాలంటీర్ ఉన్నాడు. ఆటోమేటిక్గా వాలంటీర్లతో చేపించేస్తే వారం రోజుల్లో మొత్తం కథ అంతా అయిపోయింది. ఫైనల్గా కులగణన జరిగిపోయింది. ఆ డేటా పబ్లిక్ డొమైన్లో పెట్టారా? స్టిల్ నవ్వు పెట్టలా. తెలంగాణలో బీసీలు ఎంతమంది, ఓసీలు ఎంతమంది, ముస్లిం ఎంతమంది ఇవన్నీ పెట్టారు. ఆంధ్రాలో డేటా పెట్టారా? జగన్ సర్కార్ పెట్టలేదు. పోనీ బాబు సర్కార్ పెడుతుందా? పెట్టట్లేదు. ఎందుకని? అదే $1 మిలియన్ ప్రశ్న. ఆయన ఫెయిల్ అయితే వీళ్ళు సక్సెస్ కావాలి కదా. లేదు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇప్పుడు బాబు సర్కార్ కొత్త కాన్సెప్ట్ చేస్తుంది. ఆల్రెడీ అప్పుడు సర్వే చేసినటువంటి వాళ్ళలో బీసీలు ఎవరైతే ఉంటారో ఆ బీసీల ఆర్థిక పరిస్థితుల మీద అధ్యయనం చేపిస్తానని ప్రకటిస్తోంది. యాక్చువల్గా అప్పుడే అది చేసేశారు. బీసీల ఆర్థిక పరిస్థితి మొత్తం డేటాతో సహా సెట్ అయిందని అప్పట్లో వాళ్ళు చెప్పారు, వైసీపీ వాళ్ళు. అది అవునో కాదో ప్రజలకు తెలియదు. ఇప్పుడు మళ్ళీ ఆర్థిక సర్వే చేస్తారు బీసీలకు సంబంధించి అన్నటువంటిది తాజాగా చెప్తున్నారు. ఏం తేలుతుందో చూడాలి. ఈ దఫా అన్న పబ్లిక్ డొమైన్లోకి వస్తుందా లేదో చూడాలి. అదే జరిగితే కనుక పబ్లిక్ డొమైన్లో అసలు ఓవరాల్గా కులాలు ఎవరెవరు ఎంతెంత ఉన్నారు, అదే సందర్భంలో ఈవెన్ బీసీలలో ఏ కులాలు ఎంతమంది ఉన్నారు, 195 కులాలు దాకా ఉన్నాయి కదా, ఈ లెక్కలతో పాటుగా వాళ్ళ ఆర్థిక పరిస్థితి డేటా ఇవ్వగలిగితే బాబు గారిని లైఫ్ లాంగ్ గుర్తెట్టుకుంటారు.